హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, అడ్వర్టైజ్మెంట్ రావడం ఏంటి, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ముగింపు తేదీ రావడం కూడా అట్టే గడిచిపోయాయి. ఈ మధ్యలోనూ ఎన్నో ఆందోళనలు, ఎన్నో కోరికలు, వినతి పత్రాలు మన చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే డిఎస్సి పోస్ట్పోన్మెంట్ కావాలని, ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలని చెప్పేసి, అలాగే వయోపరిమితిని పెంచాలి అని చెప్పి, పర్సంటేజ్ ఓసీలకు తగ్గించాలి అని చెప్పేసి ఇవి కోరడం జరిగింది. బట్ అవి ఏవి కూడా ఏమయ్యాయి, ఎంతవరకు వచ్చింది, పోస్ట్పోన్మెంట్ జరిగిందా అనేది వీడియో చివరి వరకు చూద్దామండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈ రోజు మనకి ఈ చూస్తేను లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ గడువుకి, అండ్ ఇప్పటికీ చూస్తే 5.31 lakhs దరఖాస్తులు నమోదు అయ్యాయి. చివరి రోజు అంటే ఈ రోజు అనమాట 50,000 వరకు ఇంకా రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. దరఖాస్తుతో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని కూడా మనకి ఇక్కడ ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎంబి కృష్ణారెడ్డి గారు తెలిపారు. సో ఈ దరఖాస్తు చేసుకునేటప్పటికి ముఖ్యంగా మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఎలాంటి ఒరిజినల్స్ కానీ సర్టిఫికేట్స్ చూస్తేను కాపీస్ కానీ సబ్మిట్ చేయాల్సిన అవసరము ఏమాత్రము లేదు. ఈ రోజు చివరి తేదీ కాబట్టి ఇంతవరకు ఏమైనా కారణాల వల్ల చేసుకోలేనటువంటి వాళ్లకు అప్లికేషన్స్ తప్పకుండా చేసుకోండి. ఇలాంటి సర్టిఫికెట్స్ వల్ల ఆగిపోయిన వాళ్ళు కూడాను ఇంకా వెయిట్ చేయక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సర్వర్ డౌన్ అయ్యే కారణం ఉంది కాబట్టి వెంటనే చేసుకోండి. ఆ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే వెరిఫికేషన్ టైంలో చూపిస్తే సరిపోతుందని ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ తెలిపారు. సో మనకి దీంట్లో ఈ అప్లికేషన్స్ పెట్టడానికి గడువు తేదీ పొడిగించడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు. సో యాజ్ ఇట్ ఈజ్ గా ఈ రోజు 11:45 రాత్రి వరకు ఇవి స్వీకరించబడతాయి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అప్లై చేసుకోలేము. నేను మీకు ఇంతకు ముందు చెప్పినటువంటి విధంగాను అప్లై చేసి ఫీజు మాత్రం కంపల్సరీ ఇంతకు కట్టకపోతే మాత్రం కట్టి ఉండాలి. లాస్ట్ ఇయర్ కడితే ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అప్లోడ్ రెడీ అయిపోతుంది. సో అంతా అప్లోడ్ అయ్యాక ఎడిట్స్ చూసుకోండి, ఏమైనా తప్పులు ఎక్కడైనా ఉన్నాయో అన్ని కరెక్షన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ తప్పకుండా కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీది స్వీకరించబడుతుంది. దాని తర్వాత దాన్ని కాపీ చేసి మాత్రం అప్ టు డేట్ మీ దగ్గర రెడీగా ఉంచుకోవాలి. సో ఈ విధంగా చూస్తేను గతంలో పోల్చుకుంటే ఈసారి 5 lakhs చిలుకు ఇప్పటి వరకు వచ్చాయి. ఈ రోజు కూడా 50 అంటే దగ్గర 6 lakhs అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 2018 తో కంపేర్ చేసుకుంటే డిఎస్సికి ఇది చాలా ఎక్కువ అని చెప్పారు డైరెక్టర్ గారు. ఇది బహుశా ఏజ్ పెంచడం వల్ల అప్పటికి ఇప్పటికి ఏజ్ 44 సంవత్సరాలకు చేశారు, పెంచడం వల్ల జరిగిందేమోని. బట్ మన అభ్యర్థులు కోరిన ప్రకారం 47 సంవత్సరాలు కనుక చేసి ఉంటే నేను అనలైజ్ చేసిందంటే ఈ అప్లికేషన్స్ మరింతగా పెరిగేవి అనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్లికేషన్స్ పెరిగాయి, చాలా మంది చేసుకున్నారు, ఇంకా అప్లై చేస్తూనే ఉన్నారు. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ విధంగా కూడా టైంను వృధా చేసుకోకండి. ఒకవైపు చదువుతూనే ఉండండి, మీరు ఆందోళన చేస్తున్నా కూడా మీరు చదవడాన్ని మాత్రము మీరు ఆపకండి. సో ఈ రోజు మనకి ఇది క్లియర్ అయిపోయింది. యథావిధిగా పరీక్షలు June 6th నుంచి మాత్రమే మొదలవుతాయి. దాంట్లో ఎలాంటి పోస్ట్పోన్మెంట్ ఉండదు అని మనకు ఎస్సీఆర్టీ డైరెక్టర్ తరఫు నుంచి మన విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీకు ఎగ్జామ్స్ ఎలాంటి పరిస్థితుల్లోనూ పోస్ట్పోన్ అవ్వవు. సో ఇకనైనా జాగ్రత్తగా టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోండి. ఎలా చదువుకోవాలి దాని టిప్స్ అనేది మరొక వీడియో నేను చేస్తాను. ఇలాంటి మంచి అప్డేట్స్ డే టు డే కావాలంటే డిఎస్సి గురించి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎంతో కష్టపడి మీ గురించి వీడియోలు చేస్తున్నాము. ఇంగ్లీష్ కంటెంట్ కూడా చూడండి. అలాగేను మీకు కావాల్సిన టిప్స్ మాత్రం వెను వెంటనే మేము పోస్ట్ చేస్తుంటాము. Thank you so much.